నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మనుష్యలోకపు ధైర్యానికి, జగదేక లోకపు సౌందర్యానికి, రాఘవేందర్ రావు గారి అద్భుత సృష్టికి అపరూప దృశ్య కావ్యము జగదేక వీరుడు అతిలోక సుందరి. నిజంగా ఎక్కడ దేవలోకము, ఎక్కడ మన భూలోకము, ఈ రెండింటి కలయికలో ఒక ప్రేమ కావ్యాన్ని తీసి దాన్ని అత్యద్భుతంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించి ఇప్పటికీ 36 సంవత్సరాలు. మరి ఈ 36 సంవత్సరాల్లో అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక తుఫాన్ అడ్డొచ్చి సినిమా ఆగిపోతుందేమో, జనాల మధ్యలోకి వెళ్ళలేదేమో అన్న ఒక అవాంతరం రావడం, ఆ అవాంతరాన్ని దాటి ఆ తుఫాను కంటే వేగంగా సినిమా జనాల్లోకి వెళ్ళడము అనేది జగదేకవుడు అతిలోక సుందరి సృష్టించిన ప్రభంజనం అని చెప్పాలి. మరి 36 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా సినిమా గురించి అనేక విషయాల్ని మీ అందరికీ తెలియజెప్పేందుకు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే ఒక మనిషి ధైర్యము, ఒక అతిలోక సుందరి కళ్ళ ముందుకు వచ్చి ఆవిడ పైకి వెళ్ళడం కోసము ఈవిడ ఎవరో అని తెలియకుండా జరిగిన ఆ దుస్స కావ్యం అనేది, దాన్ని అత్యద్భుతంగా రాఘవేందర్ రావు గారు సృష్టించిన విధానము, అశ్విని దత్ నిర్మాణ సంస్థలో మనందరికీ అందించిన విధానము, 36 సంవత్సరాలు పూర్తయిందా అనేసి అంటే, మరి ఇప్పుడు 36 సంవత్సరాలు అనేసి అని చాలా ఈజీగా అనుకుంటున్నాం, కానీ ఆ టైంలో ఆ సినిమాను తెరకెక్కించిన విధానం గురించి అనేక రకాల కథలు మనం విన్నాం. ఒకసారి దాని గురించి ముందుగా. వాస్తవానికి చిరంజీవి గారితో ప్రయాణాన్ని కొంత ఆలస్యంగా మొదలుపెట్టిన, అంటే ఆయన సమకాలికులైన నిర్మాతలలో చిరంజీవి గారితో అశ్విని దత్ గారు తన ప్రయాణాన్ని కొంత ఆలస్యంగా మొదలుపెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు అంటే ఎంత గ్యాప్ వచ్చినా ఒక అద్భుతం చిరంజీవి గారితో తీయాలి అని తప్పించినటువంటి ఒక నిర్మాత చలసాని అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ అధినేత. చాలామంది ఆయన సర్కిల్లో ఉన్నటువంటి ఆ టైం ప్రొడ్యూసర్స్ మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, చిరంజీవి గారు ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్తో చేస్తుంటే అశ్విని దత్ గారు ప్రయత్నిస్తూ ఉండేవారంట చిరంజీవి గారి డేట్స్ దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు అశ్విని దత్ కూడా వచ్చి లైన్లో నించుని ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే ఇస్తాడు, ఖర్చు పెడతాడు బాగా, తీసిన తర్వాత మనకు కాంపిటీషన్ అవుతుంది డేట్స్ దొరకపుచ్చుకోవడంలోని కొంచెం అశ్విని దత్ గారిని పక్కదారి పట్టించేవాళ్ళంట. ఇది ఆ టైం లైన్లో ఉన్న ప్రొడ్యూసర్స్, మిగతా ప్రొడ్యూసర్స్ చెప్పిన విషయం మనకి. అయితే ఆఖరి పోరాటమే చెయ్యాలి చిరంజీవి గారితో. అంటే ఆయనకి యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనేటప్పటికి చిరంజీవి గారితో చేసేయాలి అనేటటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో ఆఖరి పోరాటం చాలా బాగుంటుంది. విహారీ గాని, ప్రవల్లిక పాత్రలు, సునాదమాల 3 పాత్రలు. అది చిరంజీవి గారికి మొదట వెరీ బిగినింగ్ స్టేజ్లోనే యండమూరి గారిని పంపించి యండమూరి గారి చేత చెప్పించి ఏదో చేస్తే, చిరంజీవి గారు విహారీ చేయడానికి ఏం లేదు, ప్రవల్లిక డామినేట్ చేసేస్తుంది, నేను సరిపోను, నాగార్జున బాగుంటాడని చిరంజీవి గారే చెప్పారనమాట. సరే అది అట్లా. అప్పటికి మీకు శ్రీదేవి గారు వరుసగా 3 సినిమాలు చేశారు అశ్విని దత్ గారితో. అడవి సింహాలు ఒకటి ఇవన్నీ చేశారు ఆవిడ. చేసిన తర్వాత ఇది 4వ సినిమా ఆవిడకి, ఏది జగదేక వీరుడు అతిలోక సుందరి. ముందు కొండవీడి దొంగ సినిమాలోనే ఆవిడ చెయ్యాలి. కొండవీడి దొంగ కథలో ముందు 2 హీరోయిన్స్ లేరు, ఒక్కరే హీరోయిన్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే, విజయశాంతి ఆ పాత్రే. అది శ్రీదేవి గారి చేసి చేయించాలి. రాధా గారి పాత్రతో ఉన్న సన్నివేశాలు కూడా విజయశాంతి గారితో ఉండేలాగా రాసుకున్నారు ఏదో స్క్రీన్ ప్లే. కానీ ముంబై వెళ్ళి త్రివిక్రమ్ రావు గారు చెప్పిన తర్వాత, ఇప్పుడు నా స్టార్డమ్ పెరిగింది కాబట్టి హీరోతో ఇంపార్టెన్స్ ఉన్న రోలే కాకుండా టైటిల్ కూడా అలాగే పెట్టాలని అడిగారు, కండిషన్ పెట్టారు ఆవిడ. కొండవీటి రాజా అంటే కొండవీటి రాణిని ఉండాలన్నట్టు చెప్పారు, 2 పేర్లు ఉండాలన్నట్టు. అది అశ్విని దత్ గారికి తెలిసింది, అది ఆయన దృష్టిలో పెట్టుకుని ఉన్నాడు ఆయన. మీకు ఆఖరి పోరాటం అయిపోయింది. ఆఖరి పోరాటానికి ముందు రాఘవేంద్రరావు గారికి వరుసగా 3 ఫ్లాప్లు అండి. ఆఖరి పోరాటం హిట్ అయింది, మంచి హిట్ అయింది. ఆఖరి పోరాటం అయిన తర్వాత రాఘవేంద్రరావు గారికి కూడా కొంచెం అమ్మయ్య అనిపించింది. వాట్ నెక్స్ట్? ఈయనకి తిరుపతి వెళ్ళటం మద్రాసు నుంచి రాఘవేంద్రరావు గారికి అలవాటు అనమాట. ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళిపోవడం ఒక అలవాటు ఉండి 2 రోజులు 3 రోజులు ఉండి తిరుమలలో దర్శనం చేసుకొని తిరిగి రావడం ఆయనకు అలవాటు. వెళ్తూ ఎవరినో ఒకరిని తోడు తీసుకుని వెళ్తాడు ఆయన. శ్రీనివాస్ చక్రవర్తి గారిని కథా రచయిత, ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ పిచ్చాపట్టి కబుర్లలో ఈ లైన్ వచ్చింది, సార్ ఇట్లా ఒక దేవకన్య మన భూలోకానికి వచ్చిన తర్వాత ఆవిడకి మానవుడితో పరిచయం అయిన తర్వాత తిరిగి వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడిన తర్వాత ఆవిడ ఎంతకాలం ఎక్కడుంది, ఆవిడ మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఏంటి అన్నది ఆ లైన్ చెప్పిన తర్వాత రాఘవేంద్ర గారు తెగ నచ్చేసింది. రాగానే తిరుపతి నుంచి అశ్విని దత్ గారికి ఫోన్ చేసి, అర్జెంటుగా శ్రీనివాస్ చక్రవర్తి దగ్గర లైన్ ఉంది, కూర్చోండి దాని మీద అని చెప్పారు. కూర్చుంటే ఈ లైన్ వరకే ఉంది, ఇంతే ఉంది లైన్, దీన్ని ఇప్పుడు డెవలప్ చేయాలి.
శ్రీనివాస్ చక్రవర్తి గారు, జంధ్యాల గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, దత్తా బ్రదర్స్ అంటే ఎవరో తెలుసా? శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఓకే, క్రేజీ మోహన్ గారు, కమల్ హాసన్ గారు ఆస్థాన రచయిత, అనంతు గారు అంటే బాలచంద్ర గారి కుడిభుజం. అనంతు లేకపోతే బాలచంద్ర గారు స్క్రీన్ ప్లే వినటం కానీ చదవటం కానీ చేయరు. అనంతు గారు మొత్తం ఆయన తీర్చిదిద్దాలన్నమాట కూర్చొని. అనంతు గారు ఇంతమంది కూర్చున్నారు. ఇప్పుడు 4 నెలలు పట్టిందండి చేయటానికి. ఈ 4 నెలల కాలంలో మొదట వీళ్ళు అనుకున్న కథ ఏంటంటే, చంద్రమండలంలో వెళ్తాడు హీరో, ఆ చంద్రమండలంలో హీరోయిన్ పరిచయం అవుతుంది, ఇట్లా చెప్పారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత చంద్రమండలం గురించి చెప్తున్నారు వీళ్ళు. చిరంజీవి గారు సీరియస్గా చూసి, మనం అందరూ సోషల్ స్టడీస్ చదువుకున్నాం కదా, చంద్రమండలానికి వెళ్తే అక్కడేం ఉండదంట కదా, ఉండనప్పుడు ఈ దేవకన్యలు, ఈ కన్యలు, ఈ కాంతలు ఎక్కడి నుంచి వస్తారు? నో ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక మానస సరోవరాన్ని సృష్టించండి అయ్యా, సృష్టించి అక్కడ తయారు చేయండి కదా అన్నారండి చిరంజీవి గారు. ఓకే, అంటే అవును కదా, మనం మానస సరోవరం సృష్టించి అక్కడ మానస సరోవరానికి వచ్చే, అవునా? అప్పుడు ఇంద్రుడు, మానస సరోవరం, ఆవిడ ఇక్కడికి రావటం. అంటే దీని వెనకాల జగదేకూరిని కథ ఇన్స్పిరేషన్ ఉందండి. ఎన్టీ రామారావు గారు, కేవిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన విజయవాడ జగదేకూరిని కథ ఇన్స్పిరేషన్ ఉందా. జగదేకూరిని కథ సినిమా అశ్విని దత్ గారికి ఇష్టం. ఆయన చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న 2 టైటిల్స్, ఒకటి జగదేకూరుడు, భూలోకూరుడు, 2 టైటిల్స్ రాసుకుని 2 రిజిస్టర్ చేయించి పెట్టుకుని ఉన్నారు అశ్విని దత్ గారు. అప్పుడు ఇంక కథ పరుగులు పెట్టసాగింది. అక్కడ జంధ్యాల గారు స్క్రీన్ ప్లే విషయంలో వీరేంద్రనాథ్ గారు, సంభాషణల విషయంలో జంధ్యాల గారు, వీళ్ళు ఒక కొమ్ము కాశారు. డైలాగ్ వెర్షన్ రాసిన తర్వాత రాఘవేంద్రరావు గారు మళ్ళా తిరుపతికి వెళ్ళారు. తీసుకుని వెళ్ళి మొత్తం డైలాగ్స్, మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకుని మళ్ళీ తిరుపతికి వెళ్ళారు. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి వెళ్ళి గార్డెన్లో కూర్చుని జంధ్యాల గారిని ఆ సీన్స్ చదవమన్నారంట. ఆయన ఏదైతే బొర్రాకేవి సీన్స్ ఉన్నాయో మానవ అనేటప్పటికి ఫైల్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం మనం చిన్న అంటే నచ్చలేదేమో అనుకున్నారంట. అసలు ఎంత ఫన్ జనరేట్ అవుతుందని అనుకోలేదు. మానవ అంటే ఆ మాట నువ్వు మానవా ఆయన అనుకోవన్నీ అసలు అద్భుతంగా ఉంది. నేను అసలు ఇలాగ లక్క అసలు తీసేయాల్సిందే ఇప్పుడు అర్జెంటుగా అని వెళ్ళి విన్సెంట్ గారు, కేఎస్ ప్రకాష్ గారిని, వాళ్ళిద్దరూ సినిమాటోగ్రాఫర్స్. మన ఆనంద్ సాయి గారు ఎవరైతే ఉన్నారో కళాదర్శకులు, వాళ్ళ నాన్నగారి చలంగారు, బి చలంగారు, ఆయన కళాదర్శకులు. అట్లా వాళ్ళతో ఇళయరాజా గారికి కథ చెప్పారు. యథాతథంగా తీస్తే సంవత్సరం ఆడుతుందని చెప్పారు ఆయన. ఓకే, ఎప్పుడు శ్రీదేవి గారు రావాలి. శ్రీదేవి గారికి కథ చెప్పిన తర్వాత ఆవిడ కెరీర్లో ఆవిడ హైయెస్ట్ డేస్ వర్క్ చేసిన సినిమా జగదేకూరి రతిలోకి వస్తున్నారు. 50 రోజులు పనిచేసింది ఆవిడ. అంత క్రితం అన్ని ఆవిడ ఎంత స్టార్డమ్ హీరోయిన్, ఎంత స్టార్డమ్ తెలుగులో ఉన్నప్పటికీ, ఎంత బిజీయెస్ట్ హీరోయిన్ అన్నప్పటికీ 20 రోజులు అంతకుమించి ఆవిడ చేసేది. 25 రోజులు హైయెస్ట్ అండి సాంగ్స్తో కలిపి. హిందీలో 30 డేస్ ఇచ్చేది. 50 డేస్ పనిచేసిన సినిమా జగదేకూరి రతిలోకి వస్తున్నారు. ఆవిడ పనిచేశారు. ఆవిడ దృష్టిలో పెట్టుకుని జగదేకూరుడు రతిలోకి వస్తున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ టైటిల్ అనేటప్పటికి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే విమర్శించారు. ఎంత లెంగ్తీ టైటిల్ ఏంటి అసలు, ఇంత పెద్ద టైటిల్ ఏంటి అసలు అనేటప్పటికి అసలు పట్టించుకోవాలా. వేటూరు గారికి చెప్పారు. వేటూరు గారు పాటలన్నీ అయిపోయాయండి. వాస్తవానికి ఆల్ సాంగ్స్ ఆర్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వీరేంద్రనాథ్ గారు అండ్ మన వేటూరు గారిని కలవడానికి వెళ్ళారు. ఒకరోజు వెళ్తే తనన్న అబ్బా తనన్న దెబ్బ అంటున్నాడు. అంటే వేటూరు గారు ఏంటి భలేగుందని వెళ్ళి ఇళయరాజా గారికి చెప్పారట. సార్ అనేది భలే తనన్న అబ్బా తనన్న దెబ్బ అంటున్నాడంటే అర్జెంటుగా ఆయన తీసుకురా ముందని చెప్పి ఆయన అనమన్నాడంట. అన్న తర్వాత ఈయన అప్పుడు చేసాడంటే అబ్బని తినే దెబ్బట్టి అప్పుడు ఇళయరాజా గారు చేసి ఈ సాంగ్ బాగుంటుంది ఇది అని దీనికే వాడుకుందాం, జగదేకుడికే వాడుకుందాం అంటే ఎక్కడ పెట్టాలి ఇప్పుడు పాట? సందర్భమే లేదు అసలు. అప్పుడు 8 సీన్స్ రాశారు. అలా 8 సన్నివేశాలు కూర్చాల్సి వచ్చింది. అందుకే ఇవాళకి స్క్రీన్ ప్లేకి సంబంధించి తీసుకుంటే అంటే ఇప్పుడు ఈ స్కూల్లో చదవడం కోసం ఈ స్కూల్ ర్యాప్ సీన్స్ అన్ని దానికోసం వచ్చాయి. పాట కోసం అంతకుముందు లేదు. సంగీత గారు స్కూలు కన్నడ ప్రభాకర్ గారు కారాపి ఆవిడ్ని తిట్టడము, చిరంజీవి గారు వచ్చి కన్నడ ప్రభాకర్ గారికి బుద్ధి చెప్పడం, ఇవన్నీ అప్పుడు వచ్చాయన్నమాట. అంత క్రితం లేవు అసలు. ఈ సినిమాలో సడన్ గా గుర్తుకురాని పాట కూడా ఒకటి ఉంటుందండి. ఇన్ని పాటల మధ్యలో దినక్కుత్త కప్పక్కుర గుర్తురాదు ఎవరికి పాట. ఇంటర్వెల్ ముందు వచ్చే పాట ఎవరికి గుర్తుండదు. అది ఒక వెస్ట్రన్ బీట్ ఓరియంటెడ్ గా చెయ్యాలని చెప్పి చేసిన సాంగ్. కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. సుందరం గారు, ప్రభుదేవ్ గారు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. సాంగ్స్ అన్ని సుందరం గారే, ప్రభుదేవ్ గారు అసిస్టెంట్ అనమాట. కంప్లీట్ గా అసిస్టెంట్,
సుందరం గారికి, మీకు నంబర్ ఆఫ్ లైట్స్, నంబర్ ఆఫ్ డాన్సర్స్ ని ఉపయోగించింది వచ్చేసి ఆ పాట ప్రియతమ సాంగ్ కి. ఫస్ట్ స్లోగా ఉంది, ఏంటి ఇలా ఉంది అని అనుకున్నారు పాట, కానీ వన్స్ ఆఫ్టర్ పిక్చరైజేషన్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. అందాలలో అహో మహోదయం సాంగ్ చేసేటప్పుడు ఆ రోజు కూడా ఎవ్రీథింగ్, ఆ లైట్స్ అన్ని మానస సరోవరం ఆయన బ్యాక్గ్రౌండ్ కొన్ని లైట్స్ పెట్టి లైట్స్ మొత్తం వేస్తే మానస సరోవరం కనిపించాలి కదా, వేసి ఇలా విన్సెంట్ గారు ఇలా నించుని లైట్స్ ఆన్ అన్నాడంట. ఆయన మొత్తం లైట్స్ ఆన్ అయ్యాయంట. వెనకాల లెఫ్ట్ లో ఒక లైట్ ఆన్ అవ్వలేదు చూడండి అన్నాడంట. ఇక్కడ ఇలా చూస్తూ చెప్పాడు ఆయన, లైట్ పడలేదని చెప్పేసి. గైడ్ రాజు అవి బొర్రా కేవ్స్ లో తీశారు ఆ సాంగ్స్ అన్ని. ఆ సాంగ్ బొర్రా కేవ్స్ లో తీశారు. రాజసింహుడు ఒక్కడే రారాజు కొండవీడని చూపిస్తారు, అది బొర్రా కేవ్స్ లో చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ శ్యామిలి గారికి చాలా పేరు, శ్యామిలి, రిచర్డ్స్, మాస్టర్ రిచర్డ్స్ చేశారు. మీకు అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి ట్రాక్ వచ్చి జనకరాజు వాళ్ళ ట్రాక్ ఒకటండి. సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్ ట్రాక్ ఒకటి. తర్వాత అల్లు రామలింగయ్య గారు, బ్రహ్మానందం, చంద్రిక వాళ్ళ ట్రాక్. వాళ్ళు రాగానే అమ్మ ఇల్లు వచ్చేస్తానమ్మా, ఇవాళ డ్యూటీకి టైం అయిపోయింది, వెళ్ళి స్త్రీ చేయించుకుని వచ్చేస్తానని చాలా క్యాజువల్గా వెళ్ళిపోతుంటాడు. శ్రీదేవి గారు వచ్చి వృద్ధమానవ అంటే, అమ్మ నా పేరు వృద్ధమానవుడు, గద్దముక్కువాడు కాదమ్మా గంగాజలం అంటాడు అనమాట. చాలా ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్తాడు. విచిత్ర ఫోటో స్టూడియో డైలాగ్ ఉంటుంది కదా, ఈ భాష నీకు అర్థం కాకపోతే నిరంకర కుక్షివి అసమాన భక్షివి, అదే అవన్నీ జంధ్యాల గారి సంభాషణలు అవన్నీ. అలాగే చిరంజీవి గారి ఇంట్లో చెప్పే సమాస భూయిష్టమైన సంభాషణలు ఒకటి. సినిమా మొత్తం ఒక ఎత్తు, ఇళరాజా గారు చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు. పాటలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు సంబంధం ఉండదు. నాకు ఎంటైర్ సినిమాలో నచ్చేది ఏంటంటే హౌస్ ఓపెన్ అవుతుంది చూడండి, హౌస్ ఓపెన్ ఒకటి. ఈమెను పంపించడానికి అలావుద్దీన్ అని కుక్కని పిలవగానే తను నిలిచిన ఒక ఫోజ్ ఇచ్చిన తర్వాత, అంటే ఆ తన్మయత్వం, ఆమె దైవికత్వం ని చూసి కుక్క నమస్తే పెట్టడం, ఆమె నిల్చున్నప్పుడు ఆ చూపించిన విధానం, అంటే అసలు శ్రీదేవి అందం అంటే ఇదా, ఇన్ని రోజులు ఇంత అందాన్ని అసలు చూపించలేకపోయారా అన్నట్టుగా పోజ్ ఇచ్చినప్పుడు. ఇంత మాట్లాడుకొని సినిమా గురించి, ప్రియతమా సాంగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి 102, 103 టెంపరేచర్ అండి. ఓకే, ఈ సినిమాకి పౌర్ణమికి సంబంధం ఉంది కథలో. కాబట్టి అశ్విని దత్ గారు వాళ్ళ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది సినిమా అంటే, May 9 పౌర్ణమి ఆ రోజు రిలీజ్ చేయని చెప్పాడు ఆయన. చెప్తే అశ్విని దత్ గారు చిరంజీవి గారికి, రాఘవేంద్రరావు గారికి, చిరంజీవి గారికి ఈ సినిమా May 9 విడుదలవుతోంది, మీరు విడుదల చేసే బాధ్యత మీ పురస్కందాల మీద ఉందని పదే పదే గుర్తు చేసేవారు. అది దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు ఆ ఫీవర్లో నుంచి క్లైమాక్స్ అంటే శ్రీదేవి గారు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోకుండా ఆవిడ ఉంగరం తీసి విసిరేస్తారు, ఆ చాప వచ్చి మింగేస్తుంది. అక్కడ చిరంజీవి గారి డైలాగ్స్ ఉంటాయి. ఆ డబ్బింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. చిరంజీవి గారు ఈ సాంగ్ కంప్లీట్ చేసి డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి ఆ డబ్బింగ్ చెప్పేసి వెళ్ళి విజయ హాస్పిటల్లో పడుకుంటే 3 రోజుల తర్వాత లేచారు చిరంజీవి గారు. ఆఫ్టర్ 3 days చిరంజీవి గారికి 3 రోజులు మెలకువలేదు అసలు. 3 రోజుల తర్వాత లేచారు చిరంజీవి గారు. అంత జ్వరం 105 టచ్ అయింది. డబ్బింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్లైమాక్స్ లో చిరంజీవి గారి వాయిస్ వేరే వాయిస్, జ్వరంతో వేరే గొంతు వినిపించింది. చిరంజీవి గారి గొంతు మారిపోయింది అనుకున్నాం. తర్వాత మళ్ళీ డబ్ చేసి మళ్ళా పంపించారు వాయిస్. మళ్ళా అదొకటి జరిగింది. వాళ్ళు గుర్తుందో లేదో తెలియదు నాకు, అదొకటి జరిగింది. అప్పుడు సినిమా విడుదలైన రోజు అండి, May 9 నుంచి May 14 వరకు ఆంధ్ర అంతా తుఫాన్ అండి. అలాంటి తుఫాన్ కాదు, వాతావరణం తుఫాన్. సినిమా రిలీజ్ అయ్యి తుఫాన్ మీకు బాలేదు. వేసవిలో తుఫాన్కి ఏమైంది, ప్రింట్లు వచ్చేసి విజయవాడ దాకా వెళ్ళి ఆగిపోయాయి ప్రింట్స్. సినిమా ప్రింట్లు విజయవాడ హౌరామ వెళ్ళి విజయవాడలో ఆగిపోయి, అక్కడి నుంచి రైల్వే లైన్స్ కొట్టుకుపోయాయి. రైల్వే లైన్స్ కూడా లేవు. 14 ఆ రోజు May 9 విజయవాడ ఇంట్లో అశ్విని దత్ గారు విజయవాడ ఇంట్లో సినిమా విడుదల అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చుంటే కరెంట్ పోయింది. మొత్తం డబ్బులని పెట్టేశారు, ఇంకేమీ లేవు. ఈ సినిమాతో ఉండటమా వెళ్ళిపోవటమా, ఈ సినిమా డిసైడ్ చేసేయాలి అంటే వాళ్ళ మిసెస్ చెప్పారంట, మీరేం కంగారు పడద్దు, తుఫాన్ తగ్గిన తర్వాత సినిమా తుఫాన్ లాగా దూసుకెళ్తుందండి, మీరేం కంగారు పడకండి అని ఆవిడ ధైర్యం చెప్పారంట. 14వ తేదీకి తెరిపించిందండి. తెరిపిస్తే భయంగా అశ్విని దత్ గారు మన రాఘవేంద్రరావు గారు నమ్మని ఇద్దరు కలిసి ఫస్ట్ గుంటూరు వెళ్ళారండి. ఏంటో పరిస్థితి అని వెళ్తే లోపలికి వెళ్ళగానే ఈలలు, కేకలు, జనం, అసలు యమహోని యమయమ అందం సాంగ్, చిరంజీవి గారు ఆ ఫైట్ ఉంటుందండి, ప్రీవియస్ అమ్యూజ్మెంట్ పార్క్ ఫైట్,
అసలు జనాలు కనెక్ట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ సోల్స్ కనెక్ట్ అయిపోయాయి సినిమాకి. అయిపోయిన తర్వాత అమ్మయ్య అని బయటకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రామారావు గారు అయిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. తుఫాను వచ్చిందని పరామర్శించడానికి వచ్చాడు రామారావు గారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో తుఫాను బాధిత ప్రాంతాలు ఉంటాయి కదా, ఆయన పర్యటించుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి తెనాలి వెళ్ళేటప్పుడు రామారావు గారు ఎదురొచ్చారు. రామారావు గారు నేను వెళ్ళేటప్పటికి మీ సినిమాకి టాక్ చాలా బాగుంది బ్రదర్ అన్నారంట రామారావు గారు. ఎన్టీ రామారావు గారు చెప్పేటప్పుడు అబ్బా రామారావు గారు కూడా మన సినిమా టాక్ చాలా బాగుందని అన్నారు. అక్కడి నుంచి అదొక చరిత్ర అనమాట. జగదేక వీరుడు అతిలోక సుందరి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి శతదినోత్సవ వేడుక ఆగస్టు 22 చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం రోజు జరిగింది. అద్వితీయంగా జరిగింది. అశ్విని దత్ గారి చిరకాల వాంఛ ఆయన నెరవేర్చుకున్నారు. చిరంజీవి గారితో సినిమా నిర్మించాలన్న ఆ కోరిక నెరవేర్చుకున్నారు. కాదల్ దేవదయ్ పేరుతో తమిళంలో డబ్ చేశారు. ప్రేమ దేవత కాదల్ దేవదయ్ అంటే డబ్ చేశారు. ఇవాళకి అంటే రాణికాసుల రంగమ్మ సినిమా తర్వాత చిరంజీవి గారు శ్రీదేవి మోసగాడు, రాణికాసుల రంగమ్మ ఇవే కదా వాళ్ళు చేసిన సినిమాలు. దాని తర్వాత చేసిన సినిమా. ఓకే, ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కలెక్ట్ అయింది? అది అప్పట్లో భారీ వ్యయం కింద లెక్క అండి. భారీ నిర్మాణం, భారీ వ్యయం కింద లెక్క. ఆ వసూళ్ళు అప్పటి చరిత్రను తిరగరాశాయి. అప్పటి రికార్డులన్నింటినీ కూడా, చాలా రికార్డులని అవి మటుమాయం చేశాయి. సుమారు 3-4 కోట్లు వచ్చిందా? 5 కోట్లు, ఎందుకంటే 6 కోట్లు గ్యాంగ్ లీడర్, 6 కోట్లు కదా, 5 కోట్లు పైన కలెక్ట్ చేసింది. అప్పటికి హైయెస్ట్ కదా గ్యాంగ్ లీడర్. దీన్ని జగదేక వీరుడు ఇమ్మీడియట్ ఇయర్ గ్యాంగ్ లీడర్ అనమాట. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానముడు 10 కోట్లు టచ్ చేసి 10 కోట్లు షేర్ వసూలు చేసి ఇక్కడ నుంచి ఇంకా షేర్ వాల్యూ పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. అదే దాంతో ఏంటి చిరంజీవి గారు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఆయన తగ్గించుకోవడానికి కారణం అదే. నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరికి తీసుకున్న పారితోషికానికి ఘరానముడు పారితోషికానికి అసలు సంబంధం ఉండదు. ఇక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు సంబంధమే ఉండదు అసలు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకే, అలా పప్పు వర్మ అని ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ తీసుకొచ్చారు అప్పట్లో. ముంబై అతన్ని తీసుకొచ్చి అతనితో చేశారు. అమరీష్ పురి గారు ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సంధ్య గారు, అమరీష్ పురి గారు కొండవిడి దొంగలు ఆయనే. ఇందులో ఏవో మహాద్రష్ట. దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు అప్పట్లో షిఫ్ట్ అంటారండి. షిఫ్ట్కి 75 రూపాయలు, 100 రూపాయలు తీసుకునేవాళ్ళు ఒక జూనియర్ ఆర్టిస్టు. గుండు కొట్టుకొని నించోవాలి కాబట్టి 350 రూపాయలు అడిగారు. ఈ అమరీష్ పురి గారి వెనకాలందరూ గుండుగాళ్లే అనమాట. ఈ గుండుగాళ్ల ఖర్చు అప్పట్లో 4 లక్షలు. ఈ ఆర్టిస్టులకి ఏం ఖర్చు 4 లక్షలు. అలా అమరీష్ పురి గారు ప్రాణం పోశారు. కన్నడ ప్రభాకర్ గారు, రామిరెడ్డి గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ. తనికెళ్ళ భరణి గారును బాబ్జీ ఏంటంటే అంకుశం నుంచి వాళ్ళిద్దరిని తీసుకున్నారు. శివ నుంచి భరణి గారిని తీసుకున్నారు. చిరంజీవి గారు రెగ్యులర్ సినిమాల్లో అప్పటికి కన్నడ ప్రభాకర్ గారు రెగ్యులర్ విలన్ కింద లెక్క చిరంజీవి గారికి. అమరీష్ పురి గారు, ఇంతమంది విలన్లు ఉంటే గానీ ఆనందం అనమాట ఇప్పుడు చిరంజీవి గారిని ఎదుర్కోవాలంటే. మీకు అంటే ఎక్కడ చొప్పించినట్టు ఉండదు. కథతో ప్రతి ఒక్క క్యారెక్టర్ లింక్ అయిపోయి అబ్బా వీళ్ళు ఎక్స్ట్రా ఉన్నారేమో, వీళ్ళని అనవసరంగా పెట్టారేమో అనేసి అని ఎక్కడ కామెడీ వర్షన్ కామెడీ ఇదే, ఫైట్ వర్షన్ మనము ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాం. కథ మీద కూర్చున్న రచయితలందరూ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు ఏంటంటే గొప్పవాళ్ళండి. మనం మాట్లాడుకున్న వాళ్ళు శ్రీనివాస్ చక్రవర్తి కావచ్చు, జంధ్యాల గారు, వీరేంద్రనాథ్ గారు, తర్వాత శివశక్తి దత్త గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, అనంతు గారు, క్రేజీ మోహన్ గారు, ఇంతమంది ఇంకా ఉంటారు. ఇంకా 2-3 నేను చెప్పలేకపోవచ్చు పేర్లు. వీళ్ళు 4 నెలల పాటు కూర్చున్నారు అంటే ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం ఎందుకు వస్తుంది ఏమిటి అన్నది చర్చ చేసుకుని, చర్చల్లో మీకు వాహిని 8th ఫ్లోర్ అంటారు, వాహిని స్టూడియోస్. అది ఏషియాలోనే అతిపెద్ద ఫ్లోర్ అండి, 8th ఫ్లోర్. 8th ఫ్లోర్లో ఇంద్రలోకం సెట్ వేశారు. ఇంద్రలోకం సెట్టు మొదలైన వెంటనే విజయనాగిరెడ్డి గారు డైలీ మార్నింగ్ వాక్ వెళ్తారనమాట. విజయనాగిరెడ్డి గారికి తెలిసింది ఇంద్రలోకం సెట్ వేస్తున్నారు, వాహిని 8th ఫ్లోర్లో సెట్ వేస్తున్నారని ఆయన వచ్చారంట. మార్నింగ్ చూసి దత్తు గారిని పిలిచి 12 రోజులు వేశారంటండి సెట్. అశ్విని దత్ గారితో చెప్పారంట, మా సినిమాల తర్వాత ఇంత పెద్ద సెట్ వేస్తున్నారు, నీకేం అభ్యంతరం లేకపోతే ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఈ పర్యవేక్షణ అంతా నేను చేస్తానన్నారంట విజయనాగిరెడ్డి. 12 రోజులు ఆయనే మార్నింగ్ వచ్చి ఎలా వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లాగా అని చెప్పేసి చేశారు. అలాగే ఇంద్రుడిగా చేసిన నాగరాజు గారు లవకుశుల సినిమాలో లవకుశుల్లో ఒకడు ఆయన నాగరాజు గారు చేశారు. మన నారదుడిగా ప్రసాద్ బాబు గారు చేశారు. వాళ్ళని మనం మర్చిపోకూడదు. కనిపించకుండా
అది గ్యాంగ్ లీడర్ సినిమాలో చెప్పా ప్రసాద్ బాబు గారి గురించి. ఓకే. జగదేకుడు తిలక్ సుందరి. ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్టులు ఏంటంటేనండి, కనిపించకుండా ప్రసాద్ బాబు గారు చిరంజీవి గారి అన్ని సినిమాల్లో మంచి పాత్రలు వేసాడు ఆయన. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పారు కదా చాలా సందర్భాలు. చాలా మంచి పాత్ర. ఈ సినిమాకి ఆర్జం పోస్తే ప్రసాద్ బాబు గారు, ఎందుకంటే ఈమె భూలోకానికి పంపించాలంటే ఆయన చెప్పిన మాటలు వింటేనే కదా. మానస సరోవరం అంట, ఏంటిది కంటికి కనిపించిన దృశ్యములంట, అంటే ఇది నీ మదిలో మెదిలిన ఆలోచన వారి కుట్రయా అని చెప్పేసి అదే ఆ కాలంలో కలహభోజనం నన్ను ఇంకా అలానే సంబోధించకండి ఇంద్ర అనేసి అన్ను. అసలు అత్యద్భుతంగా ఉంటాయి సీన్స్ అవి నిజంగా. అసలు 36 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఈజీ, గానీ ఆ టైంలో దీనికి ఎన్ని పాటలు పడి ఉంటారు. అసలు టెక్నాలజీ పరంగా ఇప్పటికప్పటికి సినిమా అనేది చాలా చేంజ్ అవుతుంది. విఎఫ్ఎక్స్ అనేది లేదు కదండి, టెక్ ఫోటోగ్రఫీ తప్ప విఎఫ్ఎక్స్ అనేది లేనటువంటి ఒక కాలం కదా. ఆ కాలంలో మీకు ఈ మాయాజాలం చెయ్యాలంటే సినిమాలో ఏంటంటే బొర్రా కేవ్స్కి వెళ్ళారు, తర్వాత ఊటీకి వెళ్ళి సాంగ్స్ చేసి ఆ సరస్సు, చిరంజీవి గారి ఇల్లు ఉన్నది ఊటీలో సరస్సు అనమాట. ఆ సరస్సు దగ్గర సెట్ మీరు యూనిట్ ఊటీకి 3 సార్లు వెళ్ళి వచ్చారండి వీళ్ళు అప్పట్లో. మీరు ఇంకో విషయం చెప్పనా, అబ్బని తిని దెబ్బ పాట ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 12 గంటల పాట పూర్తయిందండి. వేటూరు గారు రావటం, ఏంటండి ఏదో తనన్నా అబ్బా తనన్నా దెబ్బ అంటున్నారంటే ఆయన అనటం, ఈయన ట్యూన్ చేయటం, ఆయన మొత్తం పాట రాయటం, రికార్డింగ్ చేయటం అంతా 12 గంటల్లో అయితే ఈ పాటను రాఘవేంద్రరావు గారు 1.5 రోజుల్లో తీశారు. అబ్బని తిని దెబ్బ 1.5 డేలోనే తీశారు, డే అండ్ నైట్. ఇప్పటికే ఆ స్టైల్ ఆఫ్ సాంగ్ చాలా మందికి, అంటే కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇద్దరి అంటే వే ఆఫ్ స్టెప్స్ కావచ్చు, ఎంత స్టైలిష్ గా డాన్స్ చేస్తారు. ఒక రోజు పూర్తిగా సుందరం మాస్టర్ చేసి, సుందరం మాస్టర్ మరుసటి రోజు నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోవాలి కొరియోగ్రఫీ. అందుకని ప్రభుదేవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మిగతా సగం రోజు ప్రభుదేవ గారు పూర్తి చేశారు ఆ పాటని. ఓకే. ఆ సినిమాకి ఆ పాటకు దక్కిన గౌరవం ఏంటంటే, అబ్బని తినే దెబ్బ పాటకి శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు శ్రీయ గారు చేయటం, రజనీకాంత్ గారు చిరంజీవి గారు కాస్ట్యూమ్ వేసుకుని సేమ్ కాస్ట్యూమ్ లో చేయటం అనేది ఆ పాటకు దక్కిన గౌరవం. అట్లాగే ఆ 10 years ఆ డికేడ్ ఏదైతే ఉందో మీకు 91 నుంచి 90 నుంచి 2000 ఆ 10 years డికేడ్ లో 10 అత్యుత్తమ తెలుగు సినిమాల జాబితాలో ఇండియా టుడే దానిని మెన్షన్ చేసింది. 10 ది బెస్ట్ 10 తెలుగు ఫిలిమ్స్ ఆఫ్ ద డికేడ్ లో సినిమాకి ఇళయరాజా గారికి, సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ గారికి, కళాదర్శకులు చలం గారికి, కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా నంది పురస్కారాలు వచ్చాయి. ఓకే. మరి హీరో హీరోయిన్ మనం ఇంత మాట్లాడుకుని ఇంకొక విషయం మాట్లాడుకోలేదు, ఏంటో చెప్పండి. ఏంటది? గుర్తు తెచ్చుకోండి. చిరంజీవి గారి ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి పాత్రలో ఆయన కనిపించిన సినిమా జగదేకుడు తిలక్ సుందరి. ఆ ఊటీలోనే ఆ సన్నివేశాలు తీశారు, ఊటీలోనే ఆ ఫైట్ తీశారు, ఊటీలోనే పీజే శర్మ గారు ఆ మానస సరోవరం గురించి చెప్పడం, ఆ మూలిక గురించి చెప్పడం, ఈయన అక్కడికి పంపించడం పీజే శర్మ గారు చేశారు ఆ పాత్ర. అట్లా ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి పాత్ర ఆయన. మీరు మా తరానికి మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే, సినిమా షూటింగ్ జరుగుతుందండి, సినిమా షూటింగ్ జరుగుతుంది. విజయబాపినాయుడు గారు ఊరుకోరు కదా. మాలాంటి సినిమా ప్రియులను ఏం చేసేవాళ్ళంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రత్యేక సంచిక చిరంజీవి మాసపత్రిక వేశారు. దానిలో మళ్ళీ ఒక చిన్న బుక్, స్మాల్ బుక్, అదేంటి ఆంజనేయ స్వామి గెటప్కు సంబంధించి టోటల్ మేకప్ మరియు కాస్ట్యూమ్స్, ఆయన కాస్ట్యూమ్స్ ఎట్లా వేసుకున్నారు, మేకప్ ఎట్లా చేశారు, అశ్విని దత్ గారు ఆయనకి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టే ఇవన్నీ ఒక ఆల్బమ్. ఇవన్నీ మాకు అందించడం నిజంగా అప్పుడు మీకు ఎంత అపురూపం కదా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఫోన్లు లేకపోతే కొట్టంగానే దానికి సంబంధించిన స్టిల్స్ ఇవన్నీ వస్తున్నాయి, అప్పుడు ఇదంతా లేదు కదా. వాటిని మేము జాగ్రత్త చేసుకోవాలి. సీరియస్లీ అద్భుతం కదా. అసలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామనంటే అది ఎంత చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. నిజంగా అశ్విని దత్ గారికి, కె రాఘవేంద్రరావు గారికి, అలాగే ఇళయరాజా గారికి, అలాగే కథను సమకూర్చిన ప్రతి ఒక్క రచయితకి, శ్రీనివాస చక్రవర్తి గారి మదిలో పుట్టి మిగతా వారందరి మెదళ్లలో నుంచి ఆవిష్కృతమైంది ఇది. ఆ తర్వాత మీరు ఆఖరి పోరాటం తర్వాత మళ్ళీ అశ్విని దత్ గారు ఎట్లాగా చిరంజీవి గారిని రీచ్ అయ్యారన్నది, అది వీరేంద్రనాథ్ గారి ద్వారా రీచ్ అయ్యారు. ఆయన చెప్పారు కదా. అప్పుడు మీకు ఆఖరి పోరాటానికి వీరేంద్రనాథ్ గారు వెళ్ళి చిరంజీవి గారికి చెప్పారు. అశ్విని దత్ గారు వెళ్ళలేకపోతున్నారు. రాఘవేంద్రరావు గారు ఇష్టుడైనప్పటికీ, రాఘవేంద్రరావు గారు ఆత్మీయుడైనప్పటికీ,
రాఘవేంద్రరావు గారిది అశ్విని దత్ గారిది బావా బావా అనుకునే బంధమైనప్పటికీ బావా చిరంజీవి గారి డేట్లు కావాలి బావా మనకు అని అడగలేనటువంటి ఒక పరిస్థితి. ఆ స్థాయిలో ఉంది చిరంజీవి గారి స్టార్డమ్. కాబట్టి వీరేంద్రనాథ్ గారే ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్తో మనం చిరంజీవి గారిని అప్రోచ్ అవచ్చు ధైర్యం చెప్పి తీసుకెళ్లి చిరంజీవి గారి ముందు అశ్విని దత్ గారిని కూర్చోబెట్టింది యండమూరి వీరేంద్రనాథ్ గారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు సారథ్యంలో అశ్విని దత్ గారు నిర్మించిన 9వ సినిమా జగదేకుడు అతిలోక సుందరి. చిరంజీవి గారు కె రాఘవేంద్రరావు గారి కలయికలో 9వ సినిమా జగదేకుడు అతిలోక సుందరి. మే 9వ సినిమా 9వ కలయిక 9 వాళ్ళకి లక్కీ నెంబర్ అయిపోయింది. చూడండి అది పరిస్థితి. మంచి విశేషాలు అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.